మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరాన్ని దర్శించేందుకు ద్వారకా సబ్మెరైన్ టూరిజం ప్రాజెక్టును గుజరాత్ ప్రభుత్వం చేపడుతున్నట్లు ప్రకటించింది. అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఈ సుందర నగరాన్ని చూసేందుకు భక్తులను జలాంతర్గాములలో తీసుకెళ్లనున్నట్లు గుజరాత్ సర్కార్ పేర్కొంది. అయితే వచ్చే సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా దీపావళి పండుగ సందర్భంగా సబ్మెరైన్ యాత్ర స్టార్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. పర్యాటకులను సబ్మెరైన్లో తీసుకెళ్లటం దేశ పర్యాటకంలో ఇదే తొలిసారి అని ప్రభుత్వం పేర్కొంది. అయితే అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ఆనాటి ద్వారకా నగర కట్టడాలు, పురాతన ఆలయాలను సబ్మెరైన్ నుంచి భక్తులు చూడొచ్చని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం 2 గంటల దర్శన యాత్రను నిర్వహిస్తున్నట్లు టూరిజం శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ కంపెనీతో గుజరాత్ టూరిజం శాఖ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. 2 గంటల పాటు సబ్మెరైన్ యాత్ర ఉండబోతుందని ప్రకటించింది. 300 అడుగుల లోతుకెళ్లి ఆనాటి ద్వారకా నగరాన్ని కనుల